డివిజన్ నిండా సమస్యలు, కార్పొరేటర్ ఏమో అందుబాటులో ఉండరు. భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని భర్త రాజ్యమేలుతుంటే ఎవ్వరికీ పట్టదు. దీంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. భర్త చాటు కార్పొరేటర్ గ్రాఫ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ ఎన్నికల్లో 50% సీట్లు మహిళలకే రిజర్వ్ చేసింది టీ సర్కార్. మహిళలకు అధికారం దక్కాలన్న ఆలోచన కొద్దీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఎందరో మహిళలు కార్పొరేటర్లుగా గెలిచారు. అయినా సరే ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఏ మహిళా రిజర్వ్ సీట్లలో చూసినా మగవారిదే రాజ్యాధికారం. ఆడవాళ్ల అనుభవలేమిని బూచిగా చూపి ఇష్టారాజ్యం చేస్తున్నారు. అదేమంటే తమ కుటుంబం మొత్తం ప్రజాసేవకే అంకితమన్న కటింగ్ ఒకటి. ఇందులో అడిక్మెట్ డివిజన్ ఒకటి. గ్రేటర్లో అడిక్మెట్ డివిజన్ నెంబర్ 85. ఈ డివిజన్లో 42,000 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సాయి ప్రసన్న మాధవ్ పై టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు హేమలతారెడ్డి. 6,347 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఇదిగో ఈ నేమ్ బోర్డు చూశారుగా, అడిక్మెట్ కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డి. భర్త పేరు కార్పొరేటర్ పేరులో సగమున్నట్టు గమనించారుగా. కార్పొరేటర్ విధి నిర్వహణలో మాత్రం పూర్తిగా ఆక్రమించేస్తారు భర్త జయరాం రెడ్డి. అధికారులతో సమీక్షలు సైతం జయరాం రెడ్డే నిర్వహిస్తుంటారంటే పరిస్థితేంటో తెలుసుకోవచ్చు. హేమలతారెడ్డి కేవలం ప్రారంభోత్సవాలప్పుడు మాత్రమే కనిపిస్తారు. మిగిలిందంతా జయరాం రెడ్డిదే రాజ్యం. జనం ఓట్లేసింది హేమలతారెడ్డిగా, జయరాం రెడ్డిగా అర్థం కాదిక్కడ. మహిళా సాధికారత సాధ్యం కావాలన్న ఆలోచన కొద్దీ జనం మీకు పట్టం కడితే మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? అధికారం ఎందుకలా భర్తపరం చేస్తున్నారని అడిగితే ఏమంటున్నారో మీరే చూడండి. 30 ఏళ్ల నుంచి ఉన్న అనుభవం కనుక తనకు ఎక్కడ ఏది కరెక్ట్ తెలుస్తున్నది. ఇప్పుడు మేమేమైందండి, ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఏదో మధ్యలో వచ్చేసరికి మాకు మొత్తం అర్థమైతలేదు. కనుక ఇద్దరం కలిసే తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా ఇద్దరం కలిసే తిరుగుతున్నాం. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేకపోతున్నాను. అట్లా లేదు, ఎప్పుడు ఏమి వచ్చే రోజులలో కూడా మొత్తం ఫుల్ టైం చేసి తిరగాలని, ఇద్దరు ప్రజాసేవ చేయాలన్నదే మా ఆలోచన. అడిక్మెట్ డివిజన్ ప్రధాన సమస్య నాలా. నాలా పక్కనున్న బస్తీలు చిన్నపాటి వర్షం పడితే మునిగిపోతాయి. లోతట్టు ప్రాంతాల సమస్యలు మరీ దారుణం. ఇదిగో ఈ కాలనీని సాయి చరణ్ కాలనీ అంటారు. ఇక్కడ చిన్నపాటి ఇళ్లు ఓ 100కు పైగా ఉన్నాయి. వర్షం పడిందంటే చాలు తట్టాబుట్టా నెత్తిన పెట్టుకుని గట్టుకుపోవలసిందే. కొన్ని ఇళ్లలోని సామాన్లైతే నీటి ధాటికి కొట్టుకుపోతాయి. కొన్ని సందర్భాలలో ఈ ఇళ్లు కూలిపోతాయి కూడా. మనుషులు కొట్టుకుపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందే అంటే 2015 డిసెంబర్ 10న మంత్రి కేటీఆర్ సాయి చరణ్ కాలనీలో పర్యటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. శిలాఫలకమైతే మిగిలింది కానీ పనులింకా ప్రారంభమే కాలేదు. పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు ప్రారంభమైతే తామెక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి వారు. వేలకు వేలు ధారపోసి అద్దె ఇళ్లలో ఉండటం తమ వల్ల కాదంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్లానింగ్ ను బట్టి చెబితే 9 అంతస్తులుగా తెలుస్తోంది. ఇలా కడితే సమస్యలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 ఫ్లోర్లు అంటారు. మాకు 9 ఫ్లోర్లు వద్దే వద్దు. ముసలోళ్ళు ఉంటారు, ఎక్కడాన్నోళ్ళు ఉంటారు, ఎవరైనా మీదికెళ్ళి పడిపోతారు, తాగుతారు, చేస్తారు. స్లమ్లలో మీకు తెలిసే ఉంటది. అవన్నీ బాధలు మాకొద్దు సార్. మాకు 3 ఫ్లోర్లు కట్టిస్తే చాలు. ఇంతవరకు లేదు వాళ్ళ ముఖం. మరి ఎట్లా ఉండాలో మేము కట్టిస్తాం అంటాం, ఇంతవరకు కట్టిస్తలేరు. ఇన్ని దినాలు ఇన్నేళ్ల సందిన్నాము, నీళ్ళలో మునుగుతున్నాం, తేలుతున్నాము. మరి కట్టియమంటేనేమో ఊకుండు మనం. మేము ఇట్టగా ఉంటాం. మేము 9-10 అంటే మేము ఊకం, మేము కట్టనియ్యం. డబుల్ బెడ్రూమ్ మాయలో జనం ఎలాగూ పడిపోయారు కాబట్టి బస్తీ సమస్యలను పట్టించుకోవటమే మానేశారు కార్పొరేటర్, ఇతర అధికార గణం. డ్రైనేజీ సమస్యతో పాటు మంచినీటి సమస్య సాయి చరణ్ బస్తీ వాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆఖరున పబ్లిక్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా పక్కన పెట్టేశారు. దీంతో ఈ బస్తీ వాసులంతా నానాపాట్లు పడుతున్నారు. నాలాకు అటుపక్క నాగమయ్య కుంట వర్షం పడ్డ ప్రతిసారి నీట మునిగిపోతుంది. కొన్నేళ్లుగా ఈ సమస్యతో జనం అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. వానొచ్చినా వరదొచ్చినా మొదట మునిగేది నాగమయ్య కుంటే. ఇక్కడి జనాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఏకాభిప్రాయమే లేదు. పైగా నాలాలపై కబ్జాలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో నాలా కుచించుకుపోయి నీళ్లు బస్తీలోకి పరుగులు పెడుతున్నాయి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, మాదంతా సమస్యనే. వర్షాకాలం పోయి వచ్చే వరకు ఏదంటే సముద్రం ఉంటే సునామీ ఎప్పుడు వస్తుందని ఎట్లా వెయిట్ చేశారో మేము. వర్షాకాలం వస్తే మాకు నీళ్ళు వచ్చి ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. లాస్ట్ టైం కూడా ఒక అతను చనిపోయాడు వర్షంలో. ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ గారు ఏం చెప్పారంటే ఈ నాలాలను తూములను కబ్జా చేసిన వాళ్ళని ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పారు. ఇంతవరకు మరి వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఆ నాలా పెద్ద చేయడం లేదు. ఎట్లున్న నాలా అలాగే ఉంది. మళ్ళీ వర్షం రాగానే భయపడి ప్రజలంతా రోడ్డుపైకి వస్తున్నారు. నాగమయ్య కుంటలో హైటెన్షన్ వైర్లు అతిపెద్ద సమస్యగా మారాయి. జనం కరెంట్ షాక్ తగిలి చనిపోతుంటే ఎలాంటి చర్యలు లేవు. వైర్లు తగలకుండా కర్రలు పెట్టారు. కర్ర తీస్తే వైర్లు ఇంట్లోకి వచ్చి పడతాయి.
బట్టలు ఆరేస్తున్నప్పుడు ఈ కరెంటు వైర్ల దెబ్బకు కొందరు బలయ్యారు కూడా. కరెంటు షాకులకు తోడు డ్రైనేజీ, శానిటేషన్ కష్టాలు అదనం. నాలాకు రెండు వైపులా నాగమయ్య కుంట, సాయి చరణ్ కాలనీలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేదు. ఎప్పుడో కమ్యూనిటీ హాల్ కోసం శంకుస్థాపన చేసి నిర్మాణం మొదలుపెట్టారు. కానీ ఎందుకు ఆపారో అర్థం కాదు. ఈ పని పెండింగ్ లో పడి చాలా కాలమవుతోంది. ఇది పూర్తయితే బస్తీ జనానికి జేబు చిల్లు తప్పుతుంది. కార్పొరేటర్ తలచుకుంటే ఈ పనులు పూర్తి కావటం పెద్ద కష్టమేం కాదు. డివిజన్లో రాజ్యం చేస్తున్న కార్పొరేటర్ భర్త జయరాం రెడ్డికి ఇలాంటి విషయాలలో తన అనుభవం వాడాలనిపించదు ఎందుకో. పేదోళ్లే కదా అని లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మాకు కమిటీలు అయితే కట్టించండి. కమిటీలు అయితే పక్కా కావాలి. ఎన్నిసార్లు టీవీ న్యూస్లో అన్నిట్లో వచ్చినా సార్, ఇంతవరకు అసలు వచ్చిన 2 రోజులే ఉంటుంది ఈ ఊనికి, తర్వాత అసలు ఉండదు. వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు టీవీ వాళ్ళు వస్తారు చెప్తున్నా. మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి. ఏదో తాల్కాకిగా 2 రోజులు మాట్లాడతారు, అది అంతే. ఇక మళ్ళీ పక్కకు పెట్టేస్తారు. ఎవరు పట్టించుకోరు, అంతే. అట్లా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. అడిక్మెట్ డివిజన్ వీఐపీలకు కేరాఫ్. కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఈ డివిజన్లోనే ఉంటారు. అంతేకాదు రాజ్యసభ ఎంపీలు నంది ఎల్లయ్య, రాపోలు ఆనంద్ భాస్కర్ నివాసముండేది ఇక్కడే. అచ్యుత్ రెడ్డి మార్గులో కొత్తగా గ్రేటర్ కమ్యూనిటీకి అనుమతులిచ్చారు. 24 గంటలు పనులు జరుగుతున్నాయి. దీంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకు ఇబ్బందిగా మారింది. కార్పొరేటర్తో పాటు అధికారులు లంచాలు తీసుకుని ఈ పనులకు పర్మిషన్ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క ఇప్పటికే ఇక్కడున్న డ్రైనేజీ పైపుల కెపాసిటీ సరిపోవటం లేదు. కొత్తగా మొదలైన ఈ కమ్యూనిటీలోకి జనమొస్తే ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలు మరింత పెరిగిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి ముప్పటిగా పర్మిషన్లు ఇస్తూ పోతే కష్టాలు తప్పవంటున్నారు స్థానికులు. అనుమతులు అనేవి మేము అనుకోవడం కష్టమైన, ఎందుకంటే మాకు ఇప్పుడున్న డ్రైనేజీ ఫెసిలిటీస్ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఉన్న కెపాసిటీకి అది ఓవర్లోడ్ అయిపోయి ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. అలాంటిది 250 అపార్ట్మెంట్లు వస్తే కనుక అసలు ఇక్కడ ఎలా ఉంటుందో భవిష్యత్తులో పరిస్థితి ఊహించుకోవడం కానీ కష్టంగా ఉంది బాగా. అది కాకుండా ఇప్పుడు వాటర్ ఫెసిలిటీస్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ ఇంకా తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ట్రాఫిక్ అయితే ఇప్పటికే మాకు చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ 250 అపార్ట్మెంట్ తాలూకు కనీసం 400 కార్లు వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవడమే చాలా కష్టంగా ఉంది. అడిక్మెట్లో చిన్న చిన్న కాలనీల్లోంచి బస్సులు ప్రయాణిస్తున్నాయి. పక్కా ప్లానింగ్, రోడ్ వైడనింగ్ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు మీరు చూపుతున్న పరిష్కారమేంటని ప్రశ్నిస్తే కార్పొరేటర్ నుంచి చూస్తాం, చేస్తామనే సమాధానం వినవస్తోంది. ఏంటంటే మా డివిజన్లో ఎక్కువ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. డ్రైనేజీ ప్రాబ్లమ్స్ దగ్గర ఉన్నా కానీ అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దాని గురించి అని ఇంతకుముందు 70 లక్షల వరకు మేము పనులు చేయించాము ఈ సంవత్సరంన్నరలో. ఇప్పుడు మరి ఇంకా కొన్ని కూడా శాంక్షన్కు పెట్టాము. అడిక్మెంట్ కమేటాలు ఒకటి, దానికి ఒక 9 లక్షలు కూడా, అది కూడా శాంక్షన్ పెట్టాము. అంబేద్కర్ చార్జ్ దగ్గర కమేటాలు అది కూడా పూర్తిగా వస్తున్నది. దానికి ఒక 25 లక్షలు కూడా శాంక్షన్ మంజూరై కూడా కమేటాలు కూడా ఇదైపోయింది. అస్మాబాద్ హైట్స్ దగ్గర మరో సమస్య, ఐరన్ పోల్స్ ఇంకా అలాగే ఉన్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో చేసిన వాళ్లకు క్వార్టర్స్ ఇచ్చారిక్కడ. ఈ పక్క నుంచే హై టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. మరో పక్క చెత్త ఊడ్చేవాళ్లు, డ్రైనేజీ క్లీనర్లు కూడా రావటం లేదు. కార్పొరేటర్ చూస్తే సమస్య పట్టించుకున్నట్టే కనిపించరు. అసలు జనంలో తిరిగితే కదా ఫలానా చోట్ల ఫలానా సమస్యలుంటాయని తెలిసేదని మండిపడుతున్నారు స్థానికులు. లలితానగర్ అమ్మవారి టెంపుల్ ముందు డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లపై డ్రైనేజీ పారుతూ కంపు కొడుతోంది. ఈ సమస్య ఎక్కడిదో వెతుక్కుంటూ పోతే వెనుక గల్లీల్లో అని తేలింది. అక్కడ డ్రైనేజీ పొంగి పొర్లుతుంటే లోతట్టు జనం అల్లాడిపోతున్నారు. ఈ ప్రాంతంలోని జనం కంపు దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. వారంలో 3 సార్లు అవుతుంది ఇది డ్రైనేజ్ నిండిపోతుంది. పొంగి మేనోళ్ళ మీదకి పొరలిపోతున్నాయి నీళ్లు, ఇళ్లలో పోతున్నాయి నీళ్లు. మొత్తం దోమలు, పిల్లలు జారి పడుతున్నారు. మొత్తం పాకురు పడుతుంది. ఇది సరిగా ఎవరు రాకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు మనం ఒక్కోసారి ఫోన్ చేస్తే వస్తున్నామంటారు. వాళ్ళ పాపం వాళ్ళ ఎట్లున్నారో మరి తెలియదు అక్కడ ఉన్న సిబ్బంది. మరిగా వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు, లేకపోతే లేదు. అడిక్మెట్ ఫ్లైఓవర్ పక్కనే ₹1 కోటితో నిర్మించిన కమ్యూనిటీ హాల్ కి 2014లో శంకుస్థాపన జరిగింది. నిర్మాణం కూడా వెంటనే పూర్తయింది. 3 ఏళ్లైనా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇది అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయింది. బార్లు, బీర్లు ఫుల్ ఎంజాయ్ జరుగుతోంది ఇక్కడ. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఎత్తుకుపోయారు. వాటర్ ట్యాంకులు పగిలిపోతున్నాయి. ఇంత జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన కార్పొరేటర్ నిమ్మకొండిపోతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీన్ని హాల్ అని చెప్పారు, తర్వాత స్పోర్ట్స్ అంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు దాని కొరకు దాన్ని అది తీసుకుంటలేరు. మా బస్సు వాళ్ళ కోరిక ఏంటంటే దాన్ని ఏదో దానికన్నా ఒక దానికి యూజ్ చేయాలని మా కోరిక. ఎందుకంటే లోపల మీరు చూసిరొచ్చు, లోపలంతా చాలా వ్యవస్థ అంతా బాగాలేదు. కింద పైన అంతా మొత్తం, ఎందుకంటే ఎవరు వస్తారు ఎవరు పోతారు, ఫ్యాన్లు అన్నీ పోయి ఊడిపోయినాయి, లోపల అద్దాలన్నీ వెళ్ళిపోయినాయి, మొత్తం డోర్స్ అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి మొత్తం. మా కోరిక ఒకటి ఏంటంటే బస్సు వాళ్ళ కోరిక ఏంటంటే దీన్ని దేనికన్నా కూడా దాన్ని యూజ్ చేయండి.
మీరు మహిళా మండలికి ఇస్తారా, అటు కుట్టు మిషన్లకు ఇస్తారా, లేకుంటే కమిటాలకు ఇస్తారా, లేకుంటే స్పోర్ట్స్ పెడతారా, ఏదో ఒకటి ఇస్తే దీన్ని యూజింగ్ చేసుకోవాలని మా కోరిక. ఈ తెలంగాణ ప్రభుత్వం దీన్ని పట్టించుకుంటూ ఎన్నిసార్లు విన్నపం చేసినా, ఎన్నిసార్లు వాళ్ళకి చేసినా కూడా ప్రజాప్రతినిధులు వస్తుర్రు, అందరు వస్తుర్రు, అన్ని రాజకీయ పార్టీలు వస్తుర్రు, ఇది చేస్తామంటే ఇంతవరకు ఎవరు చేయలేదు. ₹1 కోటి ఆస్తి ఇది. ఏది ఏమన్నా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ హాల్ను తీర్చిదిద్దాలని. ఇక్కడ ఏదైనా ప్రజలకి ఉపయోగపరంగా లైక్ ఫంక్షన్ హాల్ కానీ, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఏదో ఒకటి బస్సు వాళ్ళతో మాట్లాడి డిసైడ్ చేసి ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. అనవసరంగా ₹1 కోటి ప్రజాధనం వృధా అయిపోతుంది. కమ్యూనిటీ హాల్ విషయంలో 2 గ్రూపులు గొడవ పడుతున్నాయి. ఒకరేమో స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేయమని అడుగుతుంటే మరో వర్గం కమ్యూనిటీ హాల్ గానే ఉంచమని అడుగుతున్నారు. మొత్తానికి కట్టడం ఎటూ కాకుండా పోవటంతో ₹1 కోటి వృధా కావటమే కాదు, ఆకతాయిలకు అనువుగా మారింది. దీనిపై కార్పొరేటర్ రియాక్షన్ ఏంటో మీరే చూడండి. కమిటాల గురించి ప్రజలకు అవసరం అని చెప్పి దాన్ని చేశారు. చేసినాక కొంతమంది స్పోర్ట్స్ కావాలని, కొంతమంది బస్సు వాళ్ళు కానీ ఏదో చిన్నగా ఇదైపోయింది. దాని గురించి మళ్ళీ ఇప్పుడు అందులో కొన్ని వస్తువులు కూడా ఎవరు పట్టించుకున్నందుకు కొన్ని వస్తువులు కూడా ఇదైనాయి. అది దానికి ఇప్పుడు మేము 9 లక్షలు మళ్ళీ శాంక్షన్ చేయించాము. దానికి ఇప్పుడు ఏదైతే ఫ్యాన్స్ గిట రిపేర్స్ కు పెట్టి దాన్ని బస్తీ వాదులకే ఒక కమిటీ వేసి బస్తీ వాళ్ళకే యూజ్ వచ్చేట్లాగా, అవసరం వచ్చేట్లాగా ఇద్దామని చూస్తున్నాం. ఎందుకంటే అడిక్మెట్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న రోడ్డు ఇరుగ్గా మారింది. ఇప్పటికే 10 అడుగుల చొప్పున 4 సార్లు రోడ్డు వైడనింగ్ చేశారు. అయినా బస్సులు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బస్సులు రామ్నగర్ గుండు నుంచి లలితానగర్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లాల్సి వస్తోంది. అధికారుల వైఫల్యం వల్లే ఫ్లైఓవర్ పక్కనే ఉన్న రోడ్డు నిరుపయోగంగా మారింది. ఈ రోడ్డును వాడకంలోకి తేవాలన్నది ఇక్కడి వారి డిమాండ్. అడిక్మెట్ వడ్డెర బస్తీలో సమస్యలు మరీ ఎక్కువ. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడి ఇళ్లు శిథిలావస్థకు చేరిపోయాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని దుస్థితి. దీంతో జనం తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ అనేది ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదండి. మా ఏరియానైతే ప్రస్తుతానికైతే ఏం చూడట్లేరు. ఏదో పండుగలకు వస్తారు, కలిసి వెళ్ళిపోతారు తప్ప బస్తీ సమస్యలు ఏందనేది ఎప్పుడు ఏ ఒక్కరోజు కూడా పట్టించుకుంటలేరు. ఏంటంటే ఎలక్షన్ ముందు వచ్చారు, కలిసిపోయారు, మాట్లాడిపోయారు, ఓట్లు ఏమంటారు తప్ప ఇప్పటివరకు అయితే మళ్ళీ ఏం రాలేదు. 2 సార్లు ఫెస్టివల్కి వచ్చారు, గణేష్ ఫెస్టివల్కి, బోనాలకి అట్లా వచ్చిపోతుంటారు అంతే తప్ప ఏ ఒక్క కార్యక్రమం అనేది బస్తీ సంబంధించి అయితే ఏం పట్టించుకోవట్లేడు. వాళ్ళు మా బస్తీకి వస్తలేరు. వాళ్ళు విద్యానగరు అటే తిరుగుతురుగా మా దిక్కు వస్తలేరు. మాకు డేనిస్ తీయక మాకు కొన్ని రోజులాయ, మాకు మేమే ఎత్తిపోసుకుంటాం కానీ డేనిస్ తీస్తలేరు. వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నప్పుడు మాకు అంతా చేసిర్రు, కానీ ఇప్పుడు మాత్రం చేస్తలేరు. నెల 15 రోజులు ఇంతే. అన్ని పందికొక్కులు తోడి మాకు చాలా బాధ అవుతుంది సార్. మాకు బాధ అవుతుంది. మాకు కార్పొరేటర్ మాకు ఏం చేస్తలేడు. కనీసం మనసు తోలిస్తలేడు. పైలెత్తే చేస్తా అంటారు మున్సిపల్ వాళ్ళు. డివిజన్ అభివృద్ధి కోసం హేమలతారెడ్డి ఇప్పటి వరకు దాదాపు ₹1 కోటి ఖర్చు చేశామని చెబుతున్నారు. హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి నిధుల నుంచి ₹40 లక్షల తీసుకుంటున్నామని అంటున్నారు. దీన్ని డ్రైనేజీ పరిష్కారానికై వాడేలా చెబుతున్నారు. మరోపక్క స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి దత్తాత్రేయను సైతం నిధులు అడుగుతున్నామని అంటున్నారు. ఆ మోరి నీళ్ళు ఇంట్లో దాకా చేస్తున్నాయి, నీళ్ళ పురుగులు వస్తున్నాయి, ఇంట్లో దాకా వస్తున్నాయి. మనకు అన్ని ప్రాబ్లంలే ఉన్నాయి. ఏముందంటే మాకు ఒక డ్రైనేజ్ ఇంకా మా అనుకున్నాయని ఒకటి, అది ఆడ షెడ్ ఒకటి కమిటాలు ఉంది, అది కడతా అని అది కూడా మూలపడేసి 4 రోజులు కడుతున్నారు, 4 రోజులు ఇచ్చి పెడుతున్నారు. ఏంటిది అర్థమైతలేదు. మరోపక్క కార్పొరేటర్ భర్త జయరాం రెడ్డి వసూళ్లకు పాల్పడతారనే ఆరోపణలు భారీగానే ఉన్నాయి. నిర్మాణాల అనుమతుల్లో జోక్యం చేసుకుంటారని తెలుస్తోంది. అయితే తాము ప్రజాసేవలో తలమునకలై ఉన్నామని, ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటామని సవాల్ చేస్తున్నారు. నేను అసలు రాజకీయంలోనే ఉండను, నేను ఎవరిని బెదిరియను, ఎవరిని చేయను. వాళ్ళంతలో వాళ్ళు వచ్చి మన సహాయం అడిగితే తప్పకుండా సహాయం చేస్తాం. అయినా మా దగ్గర ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఏరియా, బిల్డింగ్స్ అన్నీ అయినాయి. ఏదో 1-2 ఏమన్నా అయితే వాళ్ళకి ఇబ్బంది అయితే ఈ పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు ఇబ్బంది పెడితేనే వాళ్ళు మా దగ్గర దాకా వస్తున్నారు. ఇవాళ రేపు ఆన్లైన్ పర్మిషన్ అయింది. హేమలత జయరాం రెడ్డి కార్పొరేటర్ గా డివిజన్ కి ప్రజాసేవ చేస్తారని గెలిపించుకుంటే ఇంటికే పరిమితం కావటం ఇబ్బందికరంగా మారింది. అన్నింటికీ జయరాం రెడ్డి ముందుకొస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. కాబట్టి ఇకనైనా మహిళా కార్పొరేటర్ల భర్తలు ప్రభుత్వం ఆలోచనేంటో తెలుసుకుని మసలుకోవాలని కోరుతున్నారు ఇక్కడి వారు. అధికారం ఎవరిదో వాళ్లే పరిపాలన చేయటమే కరెక్టు కాబట్టి ఆ దిశగా మహిళా కార్పొరేటర్లు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశిస్తున్నారు. ఎందుకంటే ఓటు వేసింది తామే కాబట్టి ఆ హక్కు కొద్దీ ఇలా డిమాండ్ చేస్తున్నామని అంటున్నారు.